మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. నా పేరు లుంబిని. సో బేసిక్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్న ఒక కాంట్రవర్సీ, దాని గురించి చాలా మంది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ని బయట పెడుతున్నారు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఫీమేల్ డ్రెస్సింగ్ గురించి స్టార్ట్ అయింది. దెన్ ఆఫ్టర్ అది కాస్త రిలీజియస్ యాంగిల్ లోకి వెళ్ళిపోయింది. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. స్పెషలీ నాన్ వెజ్ మాట్లాడిన మాటల గురించి వాట్ యూ వుడ్ లైక్ టు యాడ్ టు దట్? అండ్ బేసిక్ గా దాని గురించి ఒక కంప్లీట్ డెమో చూపించి దాని గురించి కామెంట్స్ చేశారు కదా, సో దాని గురించి మీరేమనుకుంటున్నారు? డెమో యాక్చువల్గా I don't know, majority of the media channels and both the print media and also the digital media at least వాళ్ళందరూ సడన్ గా అందరికి గుడ్ మార్నింగ్ చెప్పాలని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే I've seen quite a few enough instances wherein Anvesh was very abusive. అంటే ఇది ఒక ప్లాన్డ్ ఒక సోషల్ టెర్రరిస్ట్ లాంటోడు అనమాట అన్వేష్. అంత నేను పర్సనల్ గా మాట్లాడిన 1 month లో వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ అన్వేష్ లాంటోడు ఒక టెర్రరిస్ట్, సోషల్ టెర్రరిస్ట్ అండ్ వానంత చెత్త మనిషిని. అంటే ఐవ్ సీన్ లిటిల్ బిట్ ఆఫ్ పర్వర్ట్స్ ని చూశాను, కానీ ఇంత ఘోరం అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఫస్ట్ దేవుళ్ళ కన్నా ముందు వాడు అబ్యూజ్ చేసింది. మనం మన పిల్లలకి నేర్పించాల్సింది ఏంటి అంటే మన కంట్రీని లవ్ చేయడం. మనకి చిన్నప్పటి నుంచి ప్లెడ్జ్ కానీ ఇవి ఎందుకు చెప్తారంటే ముందు దేశం ముందు నీకు ఒక ఐడెంటిటీ ఇచ్చింది, ఇండియాని ప్రేమించడం మొదలుపెట్టు. సో ఇండియాని ఒక ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్తేస్తారు. వాడు ఇక్కడ నుంచి వెళ్ళినోడే, ఇక్కడ పావర్టీ చూసి వెళ్ళినోడే. అండ్ డబ్బుల విషయానికి వస్తే వాళ్ళ అమ్మ నాన్నకి ఈ మధ్య జనాలు తిడతారు అని తిండి పెడుతున్నాడు. కానీ ఒక 2,000 సరుకులు అయిపోయాయి అని వాళ్ళ తమ్ముడు అడిగినప్పుడు ఒక 2,000 రూపాయలు వేయడానికి వాడు తిట్టిన తిట్లు ఇప్పుడు ఒక మనిషికి సొంత ఫ్యామిలీని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు నాకు వీడు వాళ్ళ ఇది మన ధర్మం గురించి మాట్లాడినా లేకపోతే వీడు ఒక సైడ్ గురించి మాట్లాడినా నాకు ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఒక వీడియో చూశారు, సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్, గోవిందా బెట్టింగ్ యాప్ అని వెంకటేశ్వర స్వామిని పక్కన పెట్టి వాడు ఇట్లా నోట్లో వేలాడు. అంటే వెంకటేశ్వర స్వామికి పోనీ అది ఏంటి అంటే అది ఒక మాస్క్డ్ వెబ్సైట్. 4Ra బెట్ అనే కంపెనీ, గోవిందా బెట్టింగ్ యాప్ అనే కంపెనీ ఒకటే. అది అలా పెట్టింది అన్న కామన్ సెన్స్ లేకుండా అది తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామికి ఆపాదిస్తాడు. దేవుళ్ళ గుళ్ళ మీదంట మన దేవతలు అశ్లీలంగా ఉన్నాయి అని చెప్తున్నాడు. సో ఇంకా నాకు అందరూ కొత్తగా ఇవన్నీ డిస్కవర్ చేస్తున్నాడేమో కానీ వాడు ఒక ప్లాన్డ్ కాన్స్పిరసీ ప్రకారము నాకు తెలిసి వాళ్ళు దాంట్లో చెప్తారనుకుంటా. వాడు నిజమైన క్రిస్టియన్ కూడా అని కూడా నేను అనుకోను. వాళ్ళ దాంట్లో చెప్పారో తెలీదు. ఇది ఒక ప్లాన్డ్ కాన్స్పిరసీ ఆన్ హిందూయిజం అండ్ ఆల్సో హీ పోర్ట్రేస్ దట్ నేను హిందూని కాబట్టి ఇన్ని దేవాలయాలు తిరిగి మీకు అందరికి చూపించాను, ఇన్ని దేవాలయాలు తిప్పి మరి చూపించాను, అన్ని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ దేవాలయాలు చూపించాడు? సో ఇది ఒక రిలీజన్ మీద అవుతున్న ఒక ప్లాన్డ్ కాన్స్పిరసీ. పర్టికులర్లీ ఒక కమ్యూనిటీ వాళ్ళు మన దేవుణ్ణి తక్కువ చూపించడానికి మనలాగానే నటిస్తూ ఏది గొర్రెల మందులో ఒక నక్క దూరినట్టు మనలాగే నేను హిందూనే అని చెప్పుకుంటారు. మళ్ళీ చేసే పనులన్నీ మన ధర్మాన్ని చంపేంత వరకు వీళ్ళు నిద్రపోరు. బట్ ఇక్కడ ఫీమేల్ డ్రెస్సింగ్ గురించి స్టార్ట్ చేసి దాని తర్వాత యాంగిల్ మొత్తం మార్చేసి అది కాస్త వేరే యాంగిల్ లో తీసుకెళ్ళి ఆస్పెక్ట్ అనేది తీసుకురావడానికి ఇప్పుడు ఎవ్రీ ఇండివిజువల్ I agree with the concept that every individual has got a right to wear according to their comfort. ఇప్పుడు nobody would expect you to wear a 3-piece formal suit and get into the swimming pool. ఆ మాత్రం లాజిక్స్, ఆ మాత్రం కామన్ సెన్స్ తప్పకుండా ఉంది. అట్లా అని గుడికి ఇష్టం వచ్చినట్టు వెళ్తాము, గుడికి షార్ట్స్ వేసుకొని వెళ్తాము,
మగపిల్లలైనా ఇప్పుడు ఒక టెంపుల్ కి షార్ట్ వేసుకొని వెళ్తారా అంటే ఎవరన్నా? ఆ పవిత్రతకి అలా ఉండాలి. ఒక పూజలో షార్ట్ వేసుకొని కూర్చుంటారా? ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళ కంఫర్ట్ ప్రకారం. ఇట్ కుడ్ బి మెన్, ఇట్ కుడ్ బి ఉమెన్, ఇట్ కుడ్ బి ట్రాన్స్జెండర్, ఎవరన్నా కానివ్వండి. వాళ్ళ కంఫర్ట్ తో పాటు ఆ ప్లేస్ రెస్పెక్ట్ ని కాపాడేటట్టు, ఆ ప్లేస్ శానిటీని కాపాడేటట్టు ఉండాలి. ఆబ్వియస్ గా ఒక పబ్కి వెళ్ళేటప్పుడు పంచ కట్టుకొని వెళ్ళారు అనుకోండి, పంచ మన సాంప్రదాయమే, కానీ అది సూట్ కాదు. అలా సూట్ అయ్యే పనులు అది శివాజీ గారు కొంచెం మెతగ్గా చెప్పాల్సింది, కొంచెం నార్మల్ గా చెప్పాల్సింది. అందులో ముండ సామాన్లు అన్న ఫిల్తీ లాంగ్వేజ్ రాకుండా చెప్పాల్సింది. అంతేగాని ఆ ఆయన చెప్పిన పాయింట్ ఆయనకి కొంచెం ముందు నుంచి శివాజీ గారికి కొంచెం మిసోగైనిస్టిక్ మెంటాలిటీ ఉంది. మేబీ ఆయన ముందు చేసిన మంగపతి రోల్లో ఇంకా ఉండిపోయాడు. ఆయన బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా మహిళల్ని ఏది ఆ అమ్మాయి ఎవరినో నన్ను అలా మొగాళ్ళతో అలా మాట్లాడితే పీక మీద కాలేసి తొక్కుతా అన్నాడు. సో ఆయనకు కొంచెం మిసోగైనటిక్ మెంటాలిటీ ఉంది. అది బయటికి వచ్చింది. దాన్ని నువ్వు కౌంటర్ చేయాలి అంటే నువ్వు అదే లాంగ్వేజ్ లో శివాజీ గారితో మాట్లాడు. నువ్వెవరిరా ముండా అనటానికి, నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, నువ్వెవరిరా ముండా అనటానికి, నీ ఇంట్లో లేవా సామాన్లు, అట్లా కౌంటర్ చెయ్యి. అది కూడా సారీ చెప్పేశాక నేను ఇంకోసారి చెయ్యను అని దండం పెట్టిన అని కొట్టడం నాకు ఎందుకు రైట్ అనిపించలేదు. ఆయన అక్కడికి సారీ చెప్పేశాడు, అక్కడికి క్షమాపణలు పెడుకున్నాడు, అక్కడికి లా హ్యాస్ టేకెన్ ఇట్స్ రోల్. ఆయన మహిళా కమిషన్ ముందుకెళ్ళి అపాలజీ చెప్పాడు. ఇంకేం చేస్తారు? చంపేస్తారా? సో నాకు అక్కడ వరకు అయితే ఐ అగ్రీ విత్ ఇట్. అండ్ ఐ డూ మెన్ కి ఉమెన్ కి సపరేట్ లా ఏం లేదు. మెన్ ఏవేవైతే బట్టలు వేసుకోవచ్చో ఉమెన్ కూడా అంతే వేసుకోవచ్చు. రైట్. అండ్ అలాగే ఈ ఆస్పెక్ట్ లో మనకు మళ్ళీ చూసుకుంటే గరికపాటి గారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఆయన ప్రీవియస్ మాట్లాడిన వీడియోని కూడా తీసుకొచ్చి, సో ఆయన కూడా అగేన్స్ట్ గా మాట్లాడారా ఫర్ గా మాట్లాడారా అని అందరికీ తెలిసిన విషయమే. బట్ దాన్ని కూడా తీసుకొచ్చి అగైన్ సో వాడు చేసిన మాక్ మీకు అన్వేష్ యూట్యూబ్ ఛానల్ వెతుకుతే వాడు ఒక చోట సింగపూర్ ఎక్కడికో వెళ్ళినప్పుడు, ఆమ్స్టర్డామ్ ఎక్కడికో వెళ్ళినప్పుడు వాడు హీ గెట్స్ ఇన్ టు బ్రోతల్ హౌస్. అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళది రేట్ అడుగుతాడు అనమాట. వాడే చెప్తున్నాడు. అంటే నేను మీకు చాలా కొన్ని ఆడియో ప్రూఫ్స్ అవన్నీ కూడా ఇచ్చాను అనమాట. గతంలో చాలా నాలుక లేని నోరు, సో వాడు నోటుకొచ్చినట్టు వాగుతూనే ఉంటాడు. అండ్ కాళికాదేవి బియర్ అంటాడు ఒకసారి. కాళికాదేవి బియర్ ఇక్కడ ఫేమస్ అనమాట. సో ఇవన్నీ ఒక 1 year నుంచి వాడు కంటిన్యూస్ గా చేస్తున్నాడు. వాడి గురించి కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాం. ఇక్కడ వాడు చూడండి, వాడు హబ్ హీ సింబలైజెస్ ఏ ఉమెన్. అదే రొమ్ము పాలు తాగి వాడు పైకి వచ్చాడు అని మర్చిపోయాడు. వాడు అలా చూపించి దానికి పెట్టి గరికపాటి లాంటి గారు వారు చెప్పా కదా, వాడికి హీ హాజ్ ఎ ప్రాబ్లం విత్ హిందూస్. వాడు మన దాంట్లోనే ఉండి, మన హిందూస్ లోనే ఉండి మన ధర్మాన్ని, మన బిలీఫ్ ని కించపరిచి మన వాళ్ళని మన దగ్గర నుంచే దూరం చెయ్యాలి అన్న ఒక కుట్ర పన్నుతున్న ఒక టెర్రరిస్ట్. గరికపాటి నరసింహారావు గారి వీడియో కూడా ప్లే చేసి దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఆయన పర్టికులర్ గా ఆ కామెంట్స్ గురించి మీరేమంటారు? ఆయన అవధానండి. గరికపాటి గారు అంటే ఒక అవధాని. ఆయనని కించపరిచే స్థాయి ఈ అన్వేష్ లాంటి వాడికి ఉండదు. ఇప్పుడు గరికపాటి లాంటి వాళ్ళు ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. సో వీడికి ప్రాబ్లం ఆ ప్లేస్ లో గరికపాటి గారు ఉండొచ్చు, మీరుండొచ్చు, ఎవరుండొచ్చు. మన ధర్మం గురించి ఎవరన్నా ప్రచారం చేస్తున్నారు అంటే వాళ్ళని కించపరచడము, మన ధర్మాన్ని కించపరచడము ఈ అన్వేష్ లాంటి వాడి రెగ్యులర్ రొటీన్. నేను ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకందరికి, ప్రతి ఒక్కరికి ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నా. వాడు ఏది చూసి విర్రబీగుతున్నాడో వాడి యూట్యూబ్, దయచేసి కేసెస్ పెట్టండి. వాడు నిజంగా అన్లెస్ మీలాంటి వాళ్ళు కేసెస్ పెట్టకపోతే, మీలాంటి ఛానల్స్ వాడి మీద కేసెస్ పెట్టాలి అని ప్రచారం చెయ్యకపోతే అలాంటి వాడికి శిక్ష ఉండదు. రేపొద్దున ఇంకోటి అంటాడు, ఆ తర్వాత ఇంకోటి అంటాడు, ఆ తర్వాత ఇంకోటి అంటాడు.
వన్ బై వన్ ఇలాంటి సోషల్ టెర్రరిస్టులు, సోషల్ మీడియా టెర్రరిస్టులు వస్తూనే ఉంటారు. సో దయ ఉంచి వాడి మీద ప్రతి హిందువు వాడి మీద కేసు పెట్టాలి. వాడు సారీ క్షమాపణలు చెప్పడం కాదు, వాడు చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించాలి, అంతే కోరుకుంటున్నాను. ఓకే. ప్రతిసారి ఇలాంటి ఏదో కామెంట్స్ చేస్తూ ఉంటారు, ప్రతిసారి ఏదో ఒక డ్రామా జరుగుతూనే ఉంటుంది. ఈ ఎంటైర్ సినారియోలో ఒకరు వచ్చి ఒక కామెంట్స్ చేశారు, దాన్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది వాళ్ళ వీడియో బైట్స్ కూడా మనం చూసాము, అగేన్స్ట్ గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. శివాజీ గారి కామెంట్స్ గురించి మాట్లాడేది నేను శివాజీ గారి గురించి ఏం చెప్తాను అంటే, ఆయన అలా అని ఉండకూడదు. ఆయన వాక్యులు నేను ఎక్కడా సమర్థించను. నాకు తెలిసి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మన పిల్లలకి ఎడ్యుకేట్ యువర్ మెన్ మోర్ దెన్ ఉమెన్, ఎడ్యుకేట్ యువర్ చైల్డ్, ఎడ్యుకేట్ యువర్ బాయ్స్. ఎందుకంటే దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. ఒక కన్సెంట్ బేస్డ్ ప్యూబర్టీ, కన్సెంట్ బేస్డ్ పేరెంట్స్ కి పిల్లలకి పెట్టి రేపులు ఆపాలి, రేపులన్నీ కూడా హిందువులు చేస్తున్నారు అని ఆపాదించాడు. ఇలాంటి ఏం చెప్తామంటే, ఓ కన్సెంట్ బేస్డ్ ప్యూబర్టీ పెట్టి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి, మగ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని సరైన మార్గంలో నడపాల్సిన బాధ్యత ప్రతి పేరెంట్స్ మీద ఉంది. రైట్ సార్. సో ఈ ఎంటైర్ సినారియోలో లాట్ ఆఫ్ డ్రామా అరౌండ్ కదా, సో ఒక సామాన్య మానవుడికి టేక్ అవే అంటే ఏం చెప్పొచ్చు అంటారు మీరు? ఇది ఒక కనువిప్పు అండి. మన దాని మీద, మన ధర్మం మీద, మన ఎమోషన్స్ మీద ఇంతమంది దాడి చేస్తున్నారు. ఇంతమంది దాడి చేసినప్పుడు మనం పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి ఇది కనువిప్పు. అండ్ ఇప్పుడు ఏదైతే స్టార్ట్ అయిందో ఒక రెవల్యూషన్ లాగా ఎవరైతే వాళ్ళు ఇట్లాంటి నీచుని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేస్తున్నారో, ఇది ఇంకా కొనసాగాలి. నాట్ ఓన్లీ అన్వేషణ, ఇలా మన ధర్మాన్ని కించపరిచే అన్వేషణ లాంటి కానివ్వండి, పైరి నరేష్ లాంటి వాళ్ళని కానివ్వండి, వీళ్ళనందరినీ ముక్త కంఠంతో హిందువులందరూ వ్యతిరేకించాలి. దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ అగేన్స్ట్ క్రిస్టియానిటీ ఆర్ ముస్లిమ్స్. As long as they follow any religion without disturbing peace and tranquility, I'm an Indian first, so I respect that. But నా మతాన్ని చిన్నపుడిచి, లేకపోతే నా దేవుళ్ళని కించపరిచే హక్కు నీకు లేదు. అలా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము అని ఒక వీడికి అన్వేషించే శిక్ష, అలాంటి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. రైట్ సార్, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వ్యూస్ సార్. Thank you. Jai Hind. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.